హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా మందికేందంటే హైదరాబాద్ టు థాయిలాండ్ ఎలా వెళ్ళాలో చాలా మందికుండే డౌటు. నేను ఈ వీడియోతో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది ఎండ్ దాకా మీరు చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ గూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనము థాయిలాండ్‌కి ఎలా వెళ్ళాలి? అక్కడ ఎట్లా ఉంటాయి? అన్నవి చాలా వాటికైతే తెలియదు. బట్ నేను ఈ వీడియోతో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే మనము బోల్ట్, గ్రాబ్ అనే యాప్స్ అయితే వేసుకోవాలి. ఈ బోల్ట్, గ్రాబ్ అనేది ఏంటిదంటే మన ఇండియాలో ఊబర్, ఓలా ఎలాగో టాక్సీ సేమ్ ఇక్కడ థాయిలాండ్‌లో బోల్ట్, గ్రాబ్ అనేది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. మీరు థాయిలాండ్ నుండి ఎప్పుడు వచ్చినా గాని డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కే మాక్సిమం ట్రై చేయండి బుక్ చేసుకోవడానికి. ఇక్కడ నుండి మనము బయటికి వెళ్ళంగానే మనకి ఇమిగ్రేషన్ అనేదైతే స్టార్ట్ అవుద్ది. ఇమిగ్రేషన్‌లో ఫోటోస్ గాని, వీడియోస్ గాని తీయకూడదు. వీళ్ళు తీసినా గాని కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఏందనంటే, మీరు అప్ అండ్ డౌన్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగు, ఎన్ని డేస్ స్టే చేస్తారు, ఇవన్నీ అయితే వాళ్ళకి చూపించాలి. ఇంకోటేంటంటే, మీరు డాక్యుమెంట్స్ అనేతేనే వన్ సెట్ అయితే తీసుకొని చూపిస్తే బెటర్. మీకైతే ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు. మాకు ఆల్రెడీ జిరాక్స్ తీసుకోక మాకు ఇవన్నీ ప్రాబ్లమ్ ఉన్నది. కస్టమ్స్ మీరు బయటికి రాంగానే ఎయిర్‌పోర్ట్‌లోనే మీకు సిమ్ కార్డ్ అనేదైతే దొరుకుతుంది. 5G అన్‌లిమిటెడ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఒక పాస్‌పోర్ట్ జిరాక్స్ ఇచ్చేస్తే మీకు 5G సిమ్ అయితే ఇస్తారు. మీరు ఇద్దరొచ్చినా, ముగ్గురొచ్చినా గాని 1 సిమ్ కార్డ్ అయితే సరిపోతది. అక్కడి నుంచి మీరు హాట్‌స్పాట్ చేసేసి మీరు కనెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ మీకు కనెక్ట్ కాదు కాబట్టి మన ఇండియా కాల్స్ హాట్‌స్పాట్ నుండి మీకు వాట్సాప్ కాల్సే కలుస్తాయి కాబట్టి 1 సిమ్ కార్డ్ సరిపోతది. ఇక్కడ నుండి మీరు బయటికి రాంగానే మనకి నంబర్ ఆఫ్ బస్సు పటాయికైతే దొరుకుతాయి. అంటే బస్ నంబర్ 1 ఇక్కడ నుండి మీకు నంబర్ ఆఫ్ బస్ దొరుకుతది కాబట్టి 1 అవర్ కోటి. మేము ఆల్రెడీ వెయిట్ చేసాం. 1 అవర్ దాకా వెయిట్ చేసాం. మాకు రాలేదు కాబట్టి మేము క్యాబ్ బుక్ చేసుకొనైతే మాకు వేరే పర్సన్స్ అయితే దొరికితే మేము ఇద్దరం కలిసైతే మేము పటాయాకి క్యాబ్ బుక్ చేసుకొనైతే వెళ్ళిపోయాము. మాకు ఆల్‌మోస్ట్ ఇక్కడ నుంచి పటాయా డోంగ్‌నిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి పటాయా మా హోటల్ దగ్గరికి 1400 బాత్ అయితే చూపించింది. 1400 అంటే ఇండియా కరెన్సీలో ఆల్‌మోస్ట్ నీకు 3600 బాత్ అయితే చూపించింది. ఈ బ్రదర్స్ మేము ఇద్దరం కలిసైతే బుక్ చేసుకొని మేము వాకింగ్ స్ట్రీట్ నియర్ బై మా హోటల్ దగ్గరికైతే వెళ్ళిపోయాం. థాయిలాండ్‌లో మీరు ఎంతసేపు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వెయిట్ జేసినా గాని, ఒక సౌండ్ హారన్ అనేదైతే మీకు వినబడదు. ఇంకోటేందంటే, మనము ఎప్పుడైనా సరే పటాయాకి రూమ్ తీసుకునేటప్పుడు నియర్ బై వాకింగ్ స్ట్రీట్‌లో బుక్ జేసుకోండి. అక్కడి నుండి మీకు టైగర్ పార్క్ అయినా గాని, ఫ్లోటింగ్ మార్కెట్ అయినా గాని ఒక 2, 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. బీచ్ రోడ్ పక్కన. కోరల్ ఐలాండ్‌కెళ్ళొచ్చు. ఇక్కడ నుండి మనం తుక్ తుక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ తుక్ తుక్ అనేది మనకి లోకల్ ఆటో టైపు. ఇక్కడ నుండి మీరు ఎక్కడ దిగినా గాని 10-15 రూపీస్ చార్జ్ చేసేస్తారు. ఫైనల్‌గా అయితే మనము డ్రీమ్ హోటల్‌కైతే మేము బుక్ చేసుకున్న హోటల్స్‌కైతే ఇక్కడికొచ్చేసాము. ఇది 3 స్టార్ హోటల్. మీరు 3 స్టార్ చేసుకున్నా, 5 స్టార్ చేసుకున్నా సేమ్ ఉంటది. అంతకు మించి ఏముండదు. సేమ్ మేమిది వాకింగ్ స్ట్రీట్ నియర్ బై హోటల్ ఇది. మాకు అపోజిట్‌లోనే మా ఇండియన్ రెస్టారెంట్ ఉంటది. ఇది మీరెప్పుడొచ్చినా గాని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మన డ్రీమ్ హోటల్. చార్జెస్ తక్కువుంటాయి. 2000 లోపలనే ఉంటది మీకు. ఇది ఇప్పుడైతే మనం డే 1 కాబట్టి మనము ఆల్రెడీ మేము చాలా టైర్డ్ అయిపోయాము. మనం 6:00కే ఫ్లైట్ దిగాము. మన ఇక్కడ ఈ వాకింగ్ స్ట్రీట్ అనేది మేము వాకింగ్ స్ట్రీట్‌లో దిగంగానే ఇదేంటంటే 10 డేస్ కింద ఆల్రెడీ సోంక్రాన్ అనే ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఇక్కడ. సోంక్రాన్ ఫెస్టివల్ మన ఇండియాలో హోలీ ఎలాగానో ఇక్కడ ఈ థాయిలాండ్ వాళ్ళకి సోంక్రాన్ ఫెస్టివల్ అలాగా. ఇక్కడ నుండి కాబట్టి మేము ఈరోజు డే 1 ఫస్ట్ డే కాబట్టి ఓన్లీ వాకింగ్ స్ట్రీట్ అనేదైతే కంప్లీట్ చేసుకున్నాము.
థాయిలాండ్‌లో అయితే మనకు ఫుడ్ ఏమాత్రం కూడా నచ్చదు ఇండియన్స్‌కి. ఫుల్ స్మెల్ వస్తది. మేమైతే 1 వీక్ దాకా అయితే మాత్రం ఓన్లీ ఈ ఫ్రూట్స్ మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఈ ఫ్రూట్స్‌తోనే కానిచ్చేసాము. ఈ సోంగ్రాన్ ఫెస్టివల్ వల్ల మనకి బీచ్ రోడ్‌లో ఫుల్ బిజీ ఉన్నది. మనం రోడ్ మీదకెళ్ళాలన్నా గాని చాలా వాటర్ పోస్తారు. మన హోలీకి రంగులు ఎలాగో వీళ్ళకి ఇక్కడ వాటర్ అలాగా. ఈ బీచ్ రోడ్‌లో అయితే మాత్రం అసలు ఇది చాలా డేంజర్. ఫ్యామిలీస్‌కైతే ఈ బీచ్ రోడ్ అయితే అనేది సెట్ అవ్వదు. దయచేసి ఏంటంటే ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఈ బీచ్ రోడ్‌కైతే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఈ బీచ్ రోడ్‌కైతే రాకండి. థాయిలాండ్ స్పెషల్ ఫుడ్ అనేదేందే ఇది. నేను ఈరోజు మీకు చూపిస్తాను చూడండి. మొత్తము నూడిల్స్, హాఫ్ బాయిల్డ్ ఏదైనా గానీ మీకు పాములైనా గానీ, కప్పలైనా, క్రొకోడైల్స్ అయినా గానీ ఏదైనా హాఫ్ బాయిలే. ఇవన్నీ చూడండి. ఇవన్నీ మొత్తం ఏవేవో ఉన్నాయి. మొత్తం మనకి ఇండియన్స్ తెలియనివి కూడా చానా ఉన్నాయి. ఇవన్నీ హాఫ్ బాయిలే. ఇవి కుక్ కూడా చేయరు. మీకు ఒకవేళ కావాలన్నా గానీ ఒక ప్లేట్‌లో ఒక సాస్ ఏసేసి ఇచ్చేస్తారు డైరెక్ట్‌గా. నేను ఆల్రెడీ ఒకటి ట్రై చేశా. బట్ చానా స్మెల్ వచ్చేసి వాంతొచ్చేసింది. కొత్త వాళ్ళకైతే ఇదైతే ఏం సెట్ అవ్వదు. థాయిలాండ్‌లో సోంక్రాన్ అనే ఫెస్టివల్ దగ్గర దగ్గర 10 డేస్ అనేదైతే ఉంటుంది. మేము ఇంకా 3 డేస్ ఉన్నానంగా మేము థాయిలాండ్ సోంక్రాన్ ఫెస్టివల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మొత్తం రోడ్ మీద మీరు ఎక్కడికెళ్ళినా గాని ఇలా వాటర్ అయితే వేస్తూ ఉంటారు. సోంక్రాన్ ఫెస్టివల్ చాలా బావుంటది. ఎప్పుడైనా వచ్చినా గాని మీరు థాయిలాండ్ ప్లాన్ చేసినా గాని సోంక్రాన్‌కైతే ట్రై చేయండి. ఇది అయితే డే 1 అయితే కంప్లీట్ అయింది. డే 2 మనము కురాల్ ఐలాండ్‌కైతే ప్లాన్ చేసాము. ఈ డే 1 అనేది మనం ఆల్‌మోస్ట్ టైర్డ్ అయిపోయినాం కాబట్టి డే 2కి నేను రేపనేది మీకు టోటల్ వీడియో అయితే అప్డేట్ అయితే ఇస్తాను.